ఏపీ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ అదే అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అంటే సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పవచ్చు. గతంలో కూడా ఆయన ఎన్నికల సమయంలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరోపక్క ప్రముఖ ఆస్ట్రాలజిస్టు జైశంకర్ అయితే మాత్రం ఒక ఇంటర్వ్యూలో ఆయన గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి, ఆయనకి ప్రాణగండం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క ఆయన రోజు అభిమానించడానికి లేకపోతే రోజు ఆయన చూసే వ్యక్తులే ఆయన ప్రాణానికి హాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరికొంత ఏంటంటే తర్వాత ఏవి ఉన్నా సరే ఆయన చేసేటటువంటి భక్తి అవ్వచ్చు, మరోపక్క ఆంజనేయ స్వామి భక్తి, కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తి అవ్వచ్చు, మరోపక్క వారాహి అలాగే దేవి ఆయనకి వ్రతం పాటించే విధాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన భక్తిపరంగా అయితే ఓకే. కానీ భద్రతాపరంగా కూడా సొంత సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అలాగే అభిమానులు కూడా విపరీతమైనటువంటి పోటు ఉంటుంది. అభిమానుల యొక్క ఫోటోలు దిగటం అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనగానే చాలామంది అటు చిరంజీవి అభిమానులు అవ్వచ్చు, లేకపోతే మెగా బ్రదర్స్ అభిమానులు అవ్వచ్చు, మరోపక్క రామ్ చరణ్ అభిమానులు అవ్వచ్చు, అందరికన్నా కూడా ఒక హీరో వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ తోటి పోటీ పడి ఫోటోలు దిగాలి, లేకపోతే టవల్స్ ఉంటాయి, ఎర్ర టవల్ ఇట్లా తిప్పటం కానీ ఇవన్నీ కూడా ఒక మ్యానరిజం అనమాట. పవన్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న దీనికన్నా కూడా ఆయనకున్నటువంటి సెక్యూరిటీ కన్నా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జనాల్లో వెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఎవరైనా వృద్ధులు కానీ మహిళలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బంది కలిగిన అట్లా ఉన్న రోడ్డు పక్కన ఉన్నా సరే వెంటనే కారు ఆఫ్ చేసి వాళ్ళ దగ్గరకు పోయి ముచ్చటించడం అట్లాంటివి చేస్తూ ఉంటాడు. సెక్యూరిటీ వారించినా సరే విన్న పరిస్థితి అనమాట. కానీ గత ఎన్నికల సమయంలో అయితే మాత్రం ఆయన కూడా కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది. నా మీద బ్లేడ్లు దాడి చేసే అవకాశం ఉంది, బ్లేడ్లతోటి దాడులు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అప్పుడు కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. మొత్తానికి ఒక ప్రజాదరణ కలిగినటువంటి ఒక హీరో అవ్వచ్చు, మరోపక్క ప్రజానాయకుడిగా ఒక జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ భద్రతా విషయంలో అయితే మాత్రం ఇప్పుడు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక జ్యోతిష్యుడు చెప్పినటువంటి అంశాలని ఏ విధంగా చూడాలనేదే ఇప్పుడు జనసేన అభిమానులు అయితే మాత్రం అందరూ కూడా వాళ్ళు అంటే ఈ భద్రత విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్పై దాడి చేయడానికి ఎవరికి అవసరం ఉంటుంది అనేది కూడా అనుమానాలు తలెత్తున్నాయి. ఇది ఇట్లా ఉంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది, పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రాణహాని పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా అంటే నిఘా వర్గాల సమాచారం మేరకు కొంతమంది నాయకులకైతే మాత్రం ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. భద్రతా పరంగా కానీ వాళ్ళు వెళ్ళేటటువంటి సమయాల్లో అర్ధరాత్రి అవ్వచ్చు, లేకపోతే కొన్ని సమయాలు వర్షాలు వచ్చేటప్పుడు, అలాగే హెలికాప్టర్ ప్రయాణాలప్పుడు ఇట్లాంటప్పుడు కొంత హెచ్చరికలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కేంద్ర నిఘా వర్గాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కేంద్రం దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అట్లా హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది. అదే కోవలో ఇప్పుడైతే మాత్రం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో కూడా ఆయన ఎక్కువగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంతకు ముందులాగా ఆయన ఒక పార్టీ అధినేతగా అంటే ఒక హీరోగా ఉన్న విధంగా జనాల్లోకి వెళ్లకుండా కొంచెం భద్రతా పరంగా అయితే మాత్రం కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలామంది ఆయన అభిమానులు అవ్వచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక కీలకమైనటువంటి శాఖ నిర్వహిస్తున్నారు. అటు అటవీ శాఖ కానీ, లేకపోతే మిగిలినటువంటి శాఖల పంచాయతీరాజ్ అంటే గ్రామాల దగ్గరికి వెళ్ళాలి, గ్రామాల్లో మౌలిక వసతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయనే విధంగా మరోపక్క అధికారులకి దిశానిర్దేశం చేయాలా, ఇవన్నీ కూడా మరోపక్క పార్టీని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీని కూడా కొంచెం గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి భవిష్యత్తులో మాత్రం మరిన్ని సీట్లలో ఎక్కువగా పోటీ చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో జనాల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడుకి జట్ కేటగిరీ ఇవ్వటం, అలాగే అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా సెక్యూరిటీ భద్రతను పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రికి ఏ విధంగా ఉండాలో ఆయన అన్ని భద్రతా పరంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. కానీ భద్రతా కారణాలు ఎన్ని ఉన్నా సరే ఏదైనా ముప్పు గనక పొంచి ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర భద్రతా విభాగం హెచ్చరించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మరి పక్క జ్యోతిష్యులు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి
ఎవరైతే చెప్తారో ఈ యొక్క సంఖ్యాశాస్త్ర నిపుణులు అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మేము ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా చెప్పామని చెప్పేసి గతంలో వేణుస్వామి అనేటటువంటి ఒక జ్యోతిష్యుడు అయితే మాత్రం ఆ క్షణాన అప్పుడు ఉన్నటువంటి ఆ రాహు కేతులు రకరకాలుగా ఈ యొక్క రాసుల గురించి అయితే చెప్తూ అట్లా చెప్తే తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదే కోవలో జ్యోతిష్యుల మాటలు ఎంతవరకు నమ్మొచ్చు, మరోపక్క వాళ్ళలో వాస్తవం ఎంత అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన మాత్రం పూజలు చేసే విధానంలో అవ్వచ్చు కూడా ఒక ఆంజనేయ భక్తుడిగా, మరోపక్క వారాహి దేవి భక్తుడిగా అయితే మాత్రం ఆయన నియమ నిష్టాలతో అయితే మాత్రం వ్రతాలను ఆచరించడం కానీ భక్తి నియమాలను అయితే మాత్రం పాటిస్తూ ఉంటారు. కాబట్టి జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన అభిమానులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భద్రతాపరంగా మంచిగా ఉండాలి, మరోపక్క ఆయన జనాల్లో మాత్రం కలివిడిగా ఉండాలి అని చెప్పేసి అందరూ అయితే కోరుకుంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ జ్యోతిష్యాల మీద ఎంతవరకు వీటికి ప్రామాణికత ఉంది, మరోపక్క వాటిని నమ్మేవాళ్ళు ఎంతమంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.